హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. మేము ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుంటున్నామండి. సో మేమైతే ముందు 1 కేజీ చికెన్ తీసుకొచ్చుకొని శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఇలా జల్లీలో వేసేసుకొని మళ్ళీ వేరే బౌల్లోకి తీసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇదంతా కలిపేసి అయితే పెట్టేసుకున్నాము. సో ఇదంతా మిక్స్ చేసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో నేనైతే ఇది కుక్ చేసినాక బిర్యానీ చేస్తున్నానండి. సో కొందరైతే పచ్చిగా చేస్తారు కదా, నేను చాలా టైమ్స్ పచ్చిది కూడా చేశాను, దమ్ చేశాను, కానీ అంత టేస్ట్ బాగాలేదు. సో నేను ఇప్పుడైతే ఇదంతా కలిపేసి పెట్టుకొని కర్రీ అయితే వేసేసుకుంటాను. కర్రీ వేసిన తర్వాత బగారా రైస్ చేసేసి ఇందులోనైతే వేసేస్తాను. చూడండి, ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడైతే అన్నీ చక్కగా నీట్గా కలిపేసుకుందాము. సో ఇలానైతే ఇంగ్రీడియంట్స్ అయితే వేసాం కదా, అన్నీ నీట్గా కలుపుకోవాలి ఈవెన్గా. మసాలా అంతా చికెన్ పీసెస్కి అంతా పట్టించుకోవాలి. చూడండి, పట్టించాక నేను ఇందులో కాస్త పచ్చి ఉల్లిగడ్డలు కూడా వేసానండి. ఇలా కలిపేసి అయితే పక్కన పెట్టుకుందాము. సో స్టవ్ ఆన్ చేసేసి అయితే బిర్యానీ కోసం ఇట్లా నేనైతే గంజు పెట్టుకున్నానండి. ఇది కొత్త గంజు. సో బిర్యానీ కోసమే స్పెషల్ బిర్యానీ గంజు ఇది. సో నేను కాస్త ఆల్మండ్ బాదం పౌడర్ వేసుకున్నానండి. కొందరు కాజు నానబెట్టుకొని పౌడర్ వేసుకుంటారు కదా, పేస్ట్ వేసుకుంటారు. నేనైతే ఇట్లా బాదమే ఇట్లా డ్రైగా గ్రైండ్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ గంజు పెట్టేసేసి ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేసేసి మనము మొత్తం మసాలా పట్టించిన చికెన్ అయితే నేను ఇందులో వేసాను. చూడండి, కుకింగ్ అనేది స్టార్ట్ అయింది. నేను కాస్త పుదీనా ఆకులు వేసుకున్నానండి. సో మేము మా విలేజ్కి వెళ్ళినప్పుడు కాస్త ఫ్రెష్ మింట్ లీవ్స్ అయితే తెచ్చుకున్నాము. సో ఫ్రిడ్జ్లో నేను ఇట్లా ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. చూడండి, అయినా కూడా ఫ్రెష్ ఉంది. 1 వీక్ బ్యాక్ తీసుకొచ్చుకున్నాను. చూడండి, ఇది కాస్త ఈవెన్గా కుక్ అయింది. లిడ్ క్లోజ్ చేయకుండా కుక్ చేయాలండి. లిడ్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ చికెన్ పీస్ అనేది మెత్తబడుతుంది. సో ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసేసుకున్న బాదం పౌడర్ అయితే నేను యాడ్ చేశాను. మరొక గంజులో సో బగారా వేసుకుంటున్నాను కదండి. సో ఒక గంజు పెట్టేసుకొని నేను హోమ్ మేడ్ గీ యూజ్ చేశాను. సో హోల్ గరం మసాలా, ఆనియన్స్ వేసాను. కాస్త ఫ్రై అవ్వనిద్దాము. సో కొత్తిమీర, మెంతి, పుదీనా ఆకులు అయితే వేసాను నేను. రైస్కి సరిపడా చికెన్కి కేజీ రైస్ అయితే తీసుకున్నాను. సో రైస్ బాయిల్ అవ్వడానికి నేనైతే తగిన వాటర్ అయితే తీసుకున్నాను. సో కాస్త సాల్ట్ యాడ్ చేశాను. మేమైతే రాక్ సాల్ట్ యూజ్ చేస్తాము. సో ఇది కాస్త మరగనిద్దాము. రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి. కాస్త లిడ్ క్లోజ్ చేసేస్తే త్వరగా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా, అందుకని నేను లిడ్ క్లోజ్ చేశాను. చూడండి, ఆ లీవ్స్ కలర్ అనేది ఎట్లా గ్రీనిష్గా వచ్చింది చూడండి. వాటర్ అంతా గ్రీనిష్ అయినవి. సో ఇప్పుడు మనం తీసేసి నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసేద్దాము. సో కంప్లీట్గా వేసేసి ఈవెన్గా బాయిల్ వేసేసుకోవాలండి. సో ఆలోపు అది అయ్యేలోపు నేను ఇందులో ఫ్రెష్ పెరుగు అయితే తీసుకున్నాను, హోమ్ మేడ్ పెరుగు. నేను ముందే కలిపేసి పెట్టుకోలేదు, ఇలా కర్రీ అయ్యాక పెరుగు వేసేసుకున్నాను. సో ఇది జల్లి ఇచ్చినాక స్ట్రెయిన్ చేసేసి రైస్ ఇందులోనైతే వేసేస్తున్నాను నేను. చూడండి, కంప్లీట్గా ఈవెన్గా వేసేసి రోస్ట్ చేసి పెట్టుకున్న గోల్డెన్ కలర్గా వచ్చిన ఆనియన్స్ అయితే పైన వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాము కంప్లీట్గా. సో పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు నేను ఇందులో ఫుడ్ కలర్ ప్లేస్లో వేరొకటి యూజ్ చేశానండి. అదేంటో గమనించి నాకు కామెంట్ చేయండి. నేను ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు, ఫుడ్ కలర్ ప్లేస్లో వేరొకటి యూజ్ చేశాను. ఇదేంటో నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే నేను ఒక 2 పెద్ద నిమ్మకాయలు అయితే తీసేసుకొని ఇలా స్క్వీజ్ చేసేసుకొని ఇలా పిండేసేసుకున్నాను. సో ఇప్పుడైతే లిడ్తో క్లోజ్ చేద్దాము. స్టీమ్ అనేది బయటికి పోవద్దండి, ఆవిరి అనేది బయటికి పోవద్దు. సో కంప్లీట్గా ఇది క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టేసి కుక్ చేసేసుకోవాలి. నేను ఆలోపు పైన కాస్త హోమ్ మేడ్ గీ కూడా వేసాను. సో ఈ గీతో ఇంకా కాస్త టేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది మనకి. హోమ్ మేడ్ గీ ఇది. మీరు కావాల్సిన ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే నెయ్యి వేసుకుంటే కాస్త టేస్ట్ యాడ్ అవుతుంది. చూడండి, ఇలా స్టీమ్ పోకుండా కంప్లీట్గా లిడ్ క్లోజ్ చేసేసి పైన ఏదైనా బరువు పెట్టేసుకుంటే ఇంకా చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది. సో చూడండి ఎంత ఈవెన్గా కుక్ అయిందో రైస్ అనేది. చూడండి, మనకి కలర్ ఎంత చక్కగా వచ్చిందో రైస్. అవన్నీ మనం పైన వేసినవి కూడా కాస్త మగ్గినట్లు అయినవి చూడండి. కొత్తిమీర, పుదీనా కూడా చూడండి కలర్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి.
రెడ్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ ఇలా రైస్ ఎంత బాగుందో చూడండి. ఎమ్మీ బిర్యానీ రెడీ టు సర్వ్.